జగ్గంపేట నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మూడో కీలక అడుగు పడింది. జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ సమకూర్చిన నిధులతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ చొరవతో కాట్రావులపల్లి గ్రామ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కాట్రావులపల్లి గ్రామ పెద్దలతో కలిసి భావవరం పంపింగ్ స్కీమ్ ద్వారా సీతానగరం నుండి కాట్రావులపల్లి గ్రామం వరకు ఫిల్టర్ నీటిని అందించే బృహత్తర పథకంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో 2,50,000 లీటర్ల సామర్థ్యం గల నీటి పంపు నిర్మాణానికి శంకుస్థాపన అత్యంత వైభవంగా జరిగింది. అందరికీ నమస్కారం. మరి మన గ్రామ నీటి సరఫరా గురించి, అలాగే మన నీటికి పడుతున్న కష్టాల గురించి గౌరవ శాసనసభ్యుల వారిని, నేను, మన మాజీ సర్పంచ్ సీతారామయ్య గారు, అలాగే నీటి సంఘం అధ్యక్షులు మన కంటే రామారావు గారు, ఇంకా పెద్దలు, కూటమి నాయకులు అందరూ కూడా వెళ్ళి ఈ మంచినీళ్ళ కొరత గురించి అడగడం జరిగింది. అలాగే మన రైతు సోదరుల గురించి మన పుష్కర ఎర్రంపాలెం గ్రామం నుంచి మరి కాట్రావులపల్లికి మనకి బార్డర్ జుట్టూరు కట్టదాకా పుష్కర కాలువ తవ్వమని కూడా తవ్వించమని కూడా శాసనసభ్యులు తెలపడం జరిగింది. అలాగే మనం ఏలేరు దాటడం గురించి సౌరవరపంతో కూడా మరి ఒక సపట శాంక్షన్ చేయమని శాసనసభ్యులు కోరడం, శాసనసభ్యులు వెంటనే స్పందించి మరి మనకి ఈ 3 పథకాలను కూడా ఇమ్మీడియట్లీగా శాంక్షన్ చేయమని మన పై అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న పుష్కర కాలువలు వచ్చి పోల్చుకోవడం జరిగింది. 4 కిలోమీటర్లు వచ్చిందట. అలాగే ఏలేరుది 2 రోజుల్లో కూడా వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి సపడా కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధాన యాసంకాలం కాబట్టి అందరికీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వాలని ఆయన కోరిక ఎప్పటి నుంచో మన గత 10 మీటింగుల్లో కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు ఇచ్చే పథకానికి ఇంకొక సంవత్సరం టైం పట్టేటట్టు ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రజలందరూ కూడా మంచినీళ్ళు సరఫరా చేయాలని మనకి బావారం ఎత్తుపోతల పథకం, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే పథకం మనకి అంగంపేట దాకా లైన్ వేయడం జరిగింది. కానీ ఆ నీళ్ళు ఎక్కడికి కూడా రాకపోవడం జరిగింది. అది నగరం మన దేవీపీసు. దాన్ని ఏ విధంగా మనకి నీరు అందించాలని శాసనసభ్యులు మరి ఏదైతే ఆర్డబ్ల్యూసీ అధికారులు ఉన్నారో అందరినీ కూడా రప్పించి కనుక్కుంటే ఆర్డబ్ల్యూసీ అధికారి వారు మరి అక్కడి నుంచి ఒక పంపింగ్ స్కీమ్ అక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మనం ఈ రోజు ఎక్కడైతే శంకుస్థాపన చేసామో ఇక్కడికే పైపు లైన్ ద్వారా ఈ సంపులోకి నీరు రావడం జరుగుతుంది. ఇక్కడ సంపు నుంచి ఈ సంపు భూమిలోకి 12 అడుగులు లోతుతో చుట్టూరు కూడా 6 మీటర్ల అడలతో కైవారంతో కింద ఉంటుంది. అంటే 2,50,000 లీటర్ల నీరు కింద స్టాక్ ఉంటుంది. తర్వాత కూడా పైన 1,00,000 లీటర్ల నీరు ఇప్పుడు స్టాక్ ఉంటుంది. ఇక్కడ పంపింగ్ స్కీము, ఇక్కడ పంపులు పెట్టి ఇక్కడ నుంచి మనకి ఏదైతే వాటర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయో మన సంత మార్కెట్లో ట్యాంక్ కావనివ్వండి, నంది దగ్గర ట్యాంక్ కావనివ్వండి, మన జగనన్న కాలనీ దగ్గర ఉన్న సేనాపతులు అదే పద్మశాలీలు ఉండే ఏరియాలో ఎక్కడ ఉన్న ట్యాంకు, మన పల్లబీజలో కొత్తగా నిర్మించిన ట్యాంకు, అలా ఎంగంపేట ట్యాంకు కూడా ఇక్కడ నుంచి పంపింగ్ ద్వారా వాల్స్ ఏర్పాటు చేసి నీరు అందించాలని ఒక సంకల్పంతో మన శాసనసభ్యులు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు నా దగ్గరకు వచ్చి మరి శాసనసభ్యులను ఒకసారి కలనంటే శాసనసభ్యులు నేను కలవడం జరిగింది. శాసనసభ్యులు వెంటనే నువ్వు ముందు పని మొదలెట్టించు అంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవని కూడా అడిగితే నీకు డబ్బులు డిసెంబర్ నెలాఖరికి ఇస్తాను, అర్జెంటుగా మంచినీళ్ళు కొత్త కాబట్టి అర్జెంటుగా ట్యాంకు కట్టించు. నేను అక్కడ నుంచి పైప్ లైన్ ఏదైతే లోటు ఉందో ఆ పైప్ లైన్లు కూడా క్లియర్ చేయించి అక్కడ నేను జగ్గంపేట గ్రామ పంచాయతీ వారిచి అక్కడ మోటార్ ద్వారా నీళ్ళు రావడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఇచ్చి మనిషి పొద్దుట లేచిన తర్వాత సాయంకాలం
అటు నిద్రపోయే వరకు కూడా ఒక మనిషికి 300 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒకవేళ బట్టలు దుక్కున్నా ఏటి కానీ ఈ వాటరే వాడాలనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ సక్సెస్ అయితే మన గ్రామానికి మరి మన శాసనసభ్యులు అపర భగీరథులుగా ఉంటారని ఈ కార్యక్రమం ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే త్వరగా అంటే జూన్ నెలాఖరు నాటికి మనం మంచినీళ్ళు అందరికీ ఇవ్వాలి. ఈ కార్యక్రమం పూర్తవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శాసనసభ్యులకి మరొకసారి మన గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.